వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో తిరుపతి నుంచి వచ్చేసిన తర్వాత నా హెయిర్ అయితే మంచిగా రీసెట్ చేయించుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ తిరుపతికి ముందే చేయించుకోవచ్చు, బట్ నేను పిడికుడు జుట్టు ఇస్తాను అనుకున్నాను కాబట్టి ముందుగా కట్ చేయకూడదు కదా. సో అందుకే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంక వెంటనే సలూన్కి అయితే వచ్చేసాను. సో ఎందుకు నేను రీసెట్ చేయాలనుకున్నానంటే, ఫస్ట్ థింగ్ నాకు స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ సెకండ్ థింగ్ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఒక బేసిక్ యూ షేప్ అయితే చేయించుకొని మంచిగా స్ప్లిట్ ఎండ్స్ అన్ని కూడా ట్రిమ్ చేయించుకొని ఒక మంచి స్పా అయితే చేయించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ మై హెయిర్ టర్న్డ్ అవుట్. సో ఇక్కడ నుంచి మంచిగా కేర్ తీసుకొని మంచిగా ఫుడ్ అది తీసుకొని ఇంకా మంచిగా లాంగ్ అండ్ థిక్ హెయిర్ అయితే పెంచుకోవాలనుకుంటున్నాను. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో. ఇంకా మా చెల్లికి కూడా తన కాలేజ్లో ఫెస్ట్ ఉందని చెప్పేసి తను కూడా ఫస్ట్ స్పా చేయించుకుంటాను అన్నది. సో తర్వాత మళ్ళీ వద్దనేసింది. బట్ మనం ఊరుకుంటామా, ఇంకా తను కూడా మనతో పాటు సలూన్ పట్టుకెళ్ళిపోయి తనకైతే నార్మల్ స్పా చేయించి అండ్ హెయిర్ సెట్ చేయిస్తున్నాను. సో తనది ఏంటంటే తనది కర్లీ హెయిర్ అనమాట. సో స్ట్రైట్నింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా లాంగ్ వస్తుంది కదా. నాకు మా మమ్మీకి అయితే లుక్ నచ్చింది, బట్ తనకి కర్లీ హెయిర్ నచ్చిందంట. సో కొంచెం సాటిస్ఫైడ్ అండ్ కొంచెం అన్సాటిస్ఫైడ్. ఇంతకీ మీకే లుక్ ఇష్టమో కమెంట్ చేసేయండి.